బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 6:10 అవుతుంది. 6:30 లోపు లాగిన్ అయిపోయి ఈరోజు ఫ్రైడే ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తా. ఓకే, ఇది 4th ఆర్డరు. అంటే కంటిన్యూగా ఆర్డర్స్ ఉండే, అంటే డ్రాప్ జోన్ అని ఉంటుంది, డ్రాప్ జోన్లో ఉండే. అందుకనే మిగతా ఫస్ట్ వీడియో 3 వీడియోలు ఏం తెలియదు, ఓన్లీ స్కాన్ చేసుకుని లాగిన్ కాగానే కంటిన్యూస్లీ ఆర్డర్ పడ్డాయి. ఇది 4th ఆర్డర్. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఫాగ్ చూడండి ఎట్లుంది, మొత్తం ఫాగే, ఇంకా పోలేదు, మొత్తం ఫాగే. అంటే ఒక్కోసారి ఈ వేలు అయితే రోడ్డు కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు కనిపిస్తుంది రోడ్డు, అసలు రోడ్డే కనబడకపోతుండే, అంత ఫాగ్ ఉంది. అంటే ఇది జనవరి మంత్ కాబట్టి ఇట్లే ఉంటుంది. 5th ఆర్డర్ ఇది చూడండి, లొకేషన్ చూపిస్తా. ఒక్కటే ఇల్లు ఉంటుంది, అంత అడవిలాగా ఉంటుంది, ఒకటే ఇల్లు ఉంటుంది. పొద్దున్న విచిత్రమైన కాల్ ఒకటి ఏమొచ్చింది తెలుసా, మా ఫ్రెండ్ గారు చేసిండు. నిజంగా అసలు నా మానహం, నేను ఏదో బ్లింకెట్కి వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటుంటే ఆడు ఫోన్ చేసి ఏం అడుగుతుండే తెలుసా, అరే 1,00,000 రూపాయలు అంటే ఇరా, మళ్ళీ నీకు 1 మంత్లో అరేంజ్ చేస్తాను అని అంటుండు. అరే ఇవ్వని పట్టుకొని ఏం అడుగుతున్నావురా, మనకు 10,000కే దిక్కులేదేడా, నీకు 1,00,000 రూపాయలు యాడికెళ్ళి తెచ్చియాలా అని చెప్పేసి అని అంటే, లేదురా నీ దగ్గర ఉంటాయంట. అట్లా అయిపోయింది. మన అవతారాలు చూసి నిజంగా వీళ్ళకు 1,00,000 ఉన్నాయేమో, ఇంత 1,00,000 ఉన్నాయేమో అని అనుకుంటారు, కానీ మన దగ్గర ఏం లేవు. అదే చెప్పినాడికి, అరే 10,000కే దిక్కు లేదు మనకి, అది లేకనే కదా డ్యూటీ చేసుకుంటున్నాడు వచ్చి, నీకు 1,00,000 రూపాయలు ఏడికెళ్ళి తెచ్చియాలరా అని ఫోన్ పెట్టేసిన. అట్లాంటి పొద్దుగా ఆయనకి ఎట్లా అడగబుద్ధి అయిందో నాకు ఎట్లా చెప్పబుద్ధి అయిందో అన్నట్టుంది కథ. అప్పుడు 3 కిలోమీటర్లు పోతే 52 లేకపోతే మొత్తం 60 వస్తుండే. 3 కిలోమీటర్లు పోతే, అంటే 3 కిలోమీటర్లు పోవడం అంటే 6 కిలోమీటర్లు కదా, మళ్ళీ పోయి రావడం కూడా కదా, 6 కిలోమీటర్లు కదా, అంటే కిలోమీటర్కి అంటే ఒక రీజనబుల్ అమౌంట్ వస్తుండే, 8 to 9 రూపీస్ వస్తుండే. ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. ఎట్లా అంటే 7 రూపీస్ 6 రూపీస్ వస్తుంది. ఇప్పుడు అదే 3 కిలోమీటర్లు పోతే 35 రూపాయలు 32 రూపాయలు వస్తుంది. 32 రూపాయలు 38 రూపాయలు, మహా అంటే 38 రూపాయలు వస్తుంది. మరీ టూ మచ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో జాయిన్ కావాలంటే ముందు చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఇది చెప్తున్నా. ఇందులో జాయిన్ కావాలంటే ముందు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ అది ట్యాక్స్ 30% కట్ అవుతుంది. 30% కట్ అవుతుంది అది లింక్ లేకుంటే. అదొక్కటి చూసుకొని ఇందులో జాయిన్ కండి. అంటే డెలివరీ జాబ్ దేంట్లైనా అనుకుంటా. నాకు తెలిసి ఈరోజు కూడా 2-3 చూసిన స్టోర్లో పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల వాళ్ళకు 30% TDS కట్ అవుతుంది. అది కొంచెం చూసుకుంటే బెటర్. ఇది 12th ఆర్డర్. అయితే నేను వీడియోస్ కోసం హెల్మెట్ తీస్తా, మళ్ళీ వీడియో అయిపోయినాక మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతా. అది జస్ట్ వీడియోల కోసం చూపించడానికి హెల్మెట్ తీసేస్తా, మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతా. అందుకనే డ్రైవ్ సేఫ్లీ, హెల్మెట్ పెట్టుకోండి. ఈరోజు ఫ్రైడే ఎర్నింగ్స్ చూద్దాం. అంటే నాకు కొంచెం పని ఉండి నేను తొందరగానే వెళ్ళిపోయినా, అంటే 18 ఆర్డర్స్ చేసి వెళ్ళిపోయినా. పేఅవుట్లోకి వెళ్తే 18 ఆర్డర్స్, 11.1 లాగిన్ అవర్స్, 45.3 డిస్టెన్స్ ట్రిప్. అయితే ఇది డబుల్ అయితే తెలిసిందే కదా. అయితే ఫ్రైడే చేసిన అమౌంట్ ఇన్సెంటివ్తో మొత్తం కలిపి 898 రూపీస్ ఇన్సెంటివ్తో కలిపి. నేను చేసిన ఆర్డర్ అమౌంట్ ఏమో 743 రూపీస్. ఇన్సెంటివ్ యాడ్ అయింది, ఆఫర్స్ ఉంది కదా, ఇన్సెంటివ్ యాడ్ అయింది 155 రూపీస్. ఈ 743లో ఈ 155 రూపీస్ యాడ్ అయితే 898 రూపీస్ అయింది మొత్తం.